కవిత గారికి వాళ్లకు మద్దతుగా నిర్వహిస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా అసలు ఒక 14 సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో అనేక కష్ట నష్టాలు పడి ఎంతో కొంత ఇల్లు కావాలి, నివాస హక్కులు కావాలి అని చెప్పి వాళ్ళు ఏదో చిన్నో పెద్దదో ఇళ్ళు వేసుకునేటువంటి వాళ్ళు 350 కుటుంబాలు, ఒకటి కాదు రెండు కాదు 350 కుటుంబాలు. ఖమ్మం జిల్లా అంటేనే మీ అందరికీ తెలుసు, అది కమ్యూనిస్టుల గడ్డ అంటారు. వాస్తవంగా ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోనే ఆ ఇళ్లు వేసుకోవటం అనేటువంటిది కూడా జరిగింది అక్కడ. కానీ వేసుకున్నటువంటి ఇళ్లను అది భూమి కాబట్టి ఆ భూమి నుంచి ఉన్నటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ వాళ్ళు కూడా మేము ఇచ్చాం, వాళ్ళకు హక్కు ఇచ్చాం అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం వాళ్ళని కూల్చివేసి తీవ్రమైనటువంటి అన్యాయానికి గురిచేసి వాళ్ళు హలో లక్ష్మణ అంటూ రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఈనాటికి కూడా అనేక మంది మీద కేసులు పెట్టడం, అనేక మందిని హింసించడం అనేటువంటిది కొనసాగుతా ఉంది. అట్లా మా మధుకు కావచ్చు, మా పీడిఎస్ విద్యార్థులకు కావచ్చు చేతులు ఇరిగినటువంటి సమస్య కూడా ఏర్పడింది అక్కడ. ఇందుకు ఈ ప్రభుత్వాలంటే ప్రజల యొక్క బాగోగులను చూడాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజల నివాస హక్కుల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం. కానీ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనం అందరం కొట్లాడాం తెలంగాణ కోసం. తెలంగాణ వస్తే మనకి అనేక హక్కులు వస్తాయి, నివాస హక్కులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని మనం కొట్లాడాం. కానీ ఏమొచ్చినాయి? ఏం జరుగుతుంది ఇవాళ తెలంగాణలో ఇవాళ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా భూసేకరణ పెద్ద ఎత్తున జరుగుతుంది. భూసేకరణ కోసం పేదవాళ్ళని నిర్వాసితులు చేసేటువంటి ఒక సమస్య పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేదల రైతాంగానికి సంబంధించినటువంటి 1000 ఎకరాల భూములు తీసుకుంటున్నారు, వాళ్ళు నిర్వాసితులు చేస్తున్నారు. ఇవాళ చెప్తున్నారు వెలుగుమట్లలో మేము ఇస్తాం వాళ్ళకి అని. మీరిచ్చేదేంటి? వాళ్ళు వేసుకొని మిమ్మల్ని అడగలే, ఏ ప్రభుత్వాన్ని సహకారం అడగలే. ఏ ప్రభుత్వాన్ని సహకారం అడగకుండా వాళ్ళంతటగా వాళ్ళు నివాస హక్కులు ఏర్పరచుకుంటే ఇవాళ ధ్వంసం చేసి మళ్ళీ నేను చేస్తా అని చెప్పడం, దాన్ని నిరసిస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపట్ల ఫార్మా సిటీలో ఇప్పుడు ఇక మూసి నిర్వాసితులు పెరుగుతూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, దాదాపు 97-98లో నందనవనం పేరుతో చంద్రబాబు నాయుడు మూసిని సుందరీకరణ నందనవనం అని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాడు. నందనవనం ఎవరి కోసం? ఈ నందనవనం ఇక్కడ పేదలు ఉన్నారు. పేదలంటే ఇవాళ మూసి చుట్టూ ఉన్నటువంటి పేదలే ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. వాళ్ళు ఎక్కడ చెత్త లేకుండా మున్సిపల్ వర్కర్స్ గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళంతటి వాళ్ళు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశాడు. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూసి ప్రాజెక్టు తీసుకొచ్చింది, ప్రజలు తిప్పికొట్టారు. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి వేలాది ఎకరాలు, 1-2 కూడా కాదు, వేలాది ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, అది నిరుద్యోగులకి స్వయం సమృద్ధిగా వాళ్ళు ఏదో ఒకటి నేర్పించి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సంస్థకు, ప్రభుత్వ సంస్థకు సంబంధించిన భూములతో సహా ఎస్టీ వాళ్ళకి IAS శిక్షణ ఇచ్చే సంస్థకు సంబంధించినటువంటి భూములు, అంటే ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు. ఈ సంస్థలకు సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా గత సెప్టెంబర్లోనే మూసీ ప్రాజెక్టుకు అప్పగించేసింది ప్రభుత్వం. ఇవాళ మొత్తం పరివాహక ప్రాంతం మొత్తంగా కూడా ఉన్నటువంటి భూముల్ని 5,000 ఎకరాలు, దగ్గర 5,000 ఎకరాల భూముల్ని ఇవాళ ప్రభుత్వం తీసుకోబోతుంది. దానికి నోటిఫికేషన్లు ఇచ్చింది.
అనేక మంది మొత్తుకుంటున్నారు. మేము ఎంతో కష్టపడి 40-50 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి అపార్ట్మెంట్లు తీసుకొని అందులో మేము అంతటా మేము బతుకుతుంటే ఇవాళ మూసి నిర్వాసితులుగా మమ్మల్ని తయారు చేస్తే మా జీవితాలు ఏంటి, మేము ఎట్లా బ్రతకాలి, మేము ఎట్లా జీవించాలని ఇవాళ ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు చేస్తున్నారు, మా హక్కులు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా ఇళ్ళు మాకు కావాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం అండదండలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. వెలుగుమట్ల బాధితులతో సహా ఇవాళ మూసీ నది పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులందరికీ కూడా మనం అండదండలు అందించడం కోసం సంఘటితంగా సమిష్టిగా ఉద్యమాలు నిర్మిస్తేనే మనం విజయం సాధించగలుగుతాం. ఆ వెలుగులోనే ఇవాళ మేము కవిత గారికి కూడా మద్దతు తెలియజేస్తున్నామంటే అందులో భాగంగానే తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఈ విషయాలన్నింటినీ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క.